టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత శుభారంభం లభించలేదు. సంజు శాంసన్ డకౌట్ అయ్యాడు. దీని తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ పవర్ ప్లేలో వేగంగా పరుగులు సాధించాడు. అభిషేక్తో కలిసి రెండో వికెట్కు 107 పరుగులు జోడించాడు. అలాగే తన ఇన్నింగ్స్లో 19వ ఓవర్లో కెరీర్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన సెంచరీ ఇన్నింగ్స్లో 51 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 8 ఫోర్లు 6 సిక్సర్ల సాయంతో 196.07 స్ట్రైక్ రేటుతో సెంచరీ పూర్తి చేశాడు. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సెంచరీ చేసిన 11వ భారత ఆటగాడిగా తిలక్ వర్మ నిలిచాడు. దక్షిణాఫ్రికాపై ఈ ఘనత సాధించాడు. 5వ భారత ఆటగాడిగా కూడా తిలక్ వర్మ నిలిచాడు. చివరకు 20 ఓవర్లలో టీమిండియా 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో తిలక్తో పాటు అభిషేక్ శర్మ కూడా 25 బంతుల్లో 50 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 18 పరుగులు చేయగా రణ్దీప్ సింగ్ 15 పరుగులు చేసి రాణించాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో సిమిత్ అనే 2 తీయగా కేశవ్ మహారాజ్ 2 వికెట్లు తీశాడు. అలాగే జెన్సన్ 1 వికెట్ తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా జట్టు 3 ఓవర్ల నుంచే వికెట్లు పడడం జరిగింది. రికిల్టన్ 20 పరుగుల వద్ద, హెన్రిక్ 21 పరుగుల వద్ద, స్టబ్స్ 12 పరుగుల వద్ద, మార్కరమ్ 29 పరుగుల వద్ద ధాటిగా ఆడే క్రమంలో వికెట్లను కోల్పోయారు. దీంతో సగం ఓవర్లు ముగిసేసరికి టాప్ 4 బ్యాటర్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికా జట్టు 84 పరుగులు చేసింది. మిగతా సగం ఓవర్లో 136 పరుగుల సమీకరణ ఆతిథ్య జట్టుకు కష్టమైంది. అయితే క్లాసెన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వరుణ్ వేసిన 14వ ఓవర్లో 3 సిక్స్లు, 1 ఫోరు, 1 రన్తో 23 పరుగుల్ని పిండుకున్నాడు. అతని జోరుకు హర్షదీప్ కళ్ళెం వేయగా ఆ తర్వాత జాన్సన్ హిట్టింగ్ చేశాడు. దాంతో భారత శిబిరాన్ని వణికించాడు. చివరి 2 ఓవర్ల దక్షిణాఫ్రికా విజయానికి 51 పరుగులు కావాలి. హార్దిక్ వేసిన ఇన్నింగ్స్లో 19వ ఓవర్లో జాన్సన్ 26 పరుగులు సాధించాడు. విజయం కోసం దక్షిణాఫ్రికా 6 బంతుల్లో 25 పరుగులు చేయాల్సి ఉండగా ఆఖరి ఓవర్లో హర్షదీప్ సింగ్ అతన్ని అవుట్ చేయడంతో భారత్ విజయం సాధించింది. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా 1 వికెట్, అక్షర్ పటేల్ 1 వికెట్, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశాడు.